చాలకైనా రాబోయేది ఖర్చుల పైసలు ఫోటో ఫోటో బీట్లు ఉన్నాడు మరి తక్కువ లేడు 6 బీట్లు లెక్కే చిల్లరా ఈ గ్రామంలో సమ్మక్క సారలమ్మ మినీ జాతర ఈరోజు రేపు జరుగుతుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనవలసింది. సమ్మక్క సారలమ్మ మినీ జాతర నిన్నటి ప్రారంభమైంది. నిన్న ఇవల్ల భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ మినీ జాతర ఏ పార్టీ అయినా ఏదైనా అతీతంగా పార్టీలకు అతీతంగా గ్రామంలో అందరూ వచ్చి జాతర బ్రహ్మాండంగా జరుపుకోవాలని మా యొక్క మనవి. మరి ప్రజలందరూ మరి 2 రోజులుగా మరి బుధవారం నుండి మొదలైంది. అదేవిధంగా మరి సమ్మక్క సారలమ్మ జాతర మరి రంగన నీరుకుళ్ళ కంటే మొదలు ఇక్కడ జాతర మొదలైంది. మరి 1978లో ఇక్కడ వెలిసినది, ప్రారంభించబడినది. అదేవిధంగా మరి అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా మరి జాతర అధిక సంఖ్యలో భక్తులు ఎక్కడి నుంచో సోలాపూర్ నుంచి అనేక రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి జాతర కొరకు సౌకర్యాలు మరి ఇక్కడ అనేక సౌకర్యాలు ఉన్నాయి. మరి అదేవిధంగా ఇక్కడ మంచి దేవస్థానం ఉన్నది. మరి మానేరు నది ఒడ్డున వెలిచినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మరి జాతరకు మరి గ్రామ ప్రజలందరూ మరి ఎల్లవేళలా ముందు కూడా ఈ జాతరకు సహకరించి పార్టీలకు అతీతంగా ఈ జాతరను అధికంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరి భక్తులు కూడా
ఏ పార్టీ కూడా కృషి చేయలేదు. కేవలం మందకృష్ణ మాదిగ గారి పోరాటం, సుప్రీంకోర్టు తీర్పు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ రోజు ఎస్సీ వర్గానికి చాలా కూడా దోహదపడుతుంది. రాబోయే రోజుల్లో ఉన్నత విద్యల కోసం కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని తెలియజేస్తూ మరి ఈ రోజు మేము వారందరికీ కృతజ్ఞత కూడా పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా చాలా చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నది. బీసీ గణన కూడా, కులగణన కూడా చేస్తా ఉంది. 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినా మరి ప్రతిఫలం అందలేదు. మనకు గొర్రెలు బర్రెలు ఇవ్వడమే కాదు, మన జీవన విధానం మారాలని చెప్పే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా దళిత సామాజిక వర్గానికి న్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున ఇవాళ వారికి, మందకృష్ణ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో అందరం కూడా కుల మతాలకు అతీతంగా మనం ఖచ్చితంగా కలిసికట్టుగా ఉండి ప్రతి ఒక్క ఇంటి నుండి అన్ని రకాల అభివృద్ధి చెందాలనే కాంక్షతోటే ఇలాంటి శాశ్వతమైన నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి మనందరం కాంగ్రెస్ పార్టీకి, మందకృష్ణ మాదిగ గారికి వెన్ను దన్నుగా ఉండి వారి పోరాటానికి, వారు చేసే న్యాయమైన పనులకు మద్దతు ఇవ్వాలని తెలియజేస్తూ 30 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి పోరాటం మాన్యశ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేపట్టిండో మన మాదిగల యొక్క హక్కుల కోసం, వారికి రావాల్సినటువంటి వాటాల కోసం, మరి ఒకే వర్గం మనల్ని అంచుకుంటూ వారు లబ్ధి పొందుకుంటూ లాభపడుతున్న విధంగా వారు 30 సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తే దానికి చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, చాలా మంత్రులు, ముఖ్యమంత్రులు మారింది. కానీ మాదిగల పక్షాన నిలబడ్డటువంటి ఏ ప్రభుత్వం, ఏ పార్టీలు కూడా ముందుకు రాలేదు. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మాదిగల పక్షాన మేము వారికి కృతజ్ఞతలు, అభివందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. విజయరామరావు గారు మన మాదిగల పట్ల, మన ఎస్సీల పట్ల వారు మన ఎస్సీ ప్లాన్ నిధులతో ఈ మధ్య కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన మండలంలో చేయడం జరుగుతున్నది. దానికి సంబంధించిన ప్రొసీడింగ్ కూడా ఈ మధ్య కాలంలోనే ప్రతి గ్రామంలో ఉన్న మన నాయకులకు పంచడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత సమాజానికి ఎంతో మేలు జరిగింది అనడంలో అతిశయోక్తి లేదు సోదరు. ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, శ్రీధరబాబు గారికి, విజయరామరావు గారికి, యావత్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి పాదాభివందనం తెలియజేస్తున్నారు. సారీ నిల్చోని ఇక్కడ జాగ్రత్త వస్తారు, ఫోటోలు వస్తారు. దారి దారి ఇక్కడ వాడదు రానే అంగడి బాజార్ బైక్ ఎక్కడ వస్తుంది రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయడానికి నేను కొత్త అధ్యక్షుడైన కాబట్టి మండలానికి తొలిసారి రావడం జరిగింది. అలాగే ఈరోజు రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుండి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి వెళ్ళి మల్క కుమరే గారిని అత్యధిక మేరతో గెలిపించవలసిందిగా ఈ కాళశ్రీరాంపూర్ పేర్లను కానీ ఈ మా పెద్దపల్లి జిల్లా అవసరాన్ని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మైలు అంజిరెడ్డి అనే వ్యక్తి స్వచ్ఛంద సంస్థలు పెట్టి చాలామందికి పుస్తకాలు అయితే ఉంది, స్కూల్లో పిల్లలకు విద్య అయితే ఉంది, నిరుపేద పిల్లలకు డ్రెస్సులు అయితే ఉన్నది, బుక్స్ పంపిణీ కానండి, లేకపోతే వివిధ హాస్పిటల్లో ఉన్న పిల్లలకు చాలామందికి ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ చాలామందికి హృదయపూర్వక ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా చాలామందికి సేవ చేసిన వ్యక్తి అంజిరెడ్డి అని తెలియజేస్తూ ఉన్నాం. అదే ఉపాధ్యాయుల మన ముద్దుబిడ్డ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కుమరే గారు ఒక వెసా కుటుంబంలో పుట్టి ఇవాళ చిన్నతనంలో తండ్రి చనిపోయినా కానీ ఆ శ్రమను తండ్రి చనిపోయిన బాధను మిగవేనుకుంటూ ఇలా ఆయన ఒక ఉపాధ్యాయునిగా పెద్ద ఇంజనీర్ ఎదిగి ఇవాళ హైదరాబాద్ స్థిరపడి మన పెద్దపల్లి వాసాలు ముద్దుబిడ్డ మున్నూరు కాపు ముద్దుబిడ్డ మల్క కుమరే గారు ఇవాళ స్థిరపడి వాళ్ళ ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలుచున్నాడు. మేము మనం గతంలో నిల్చున్న వాళ్ళకి చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఎమ్మెల్సీ ఎలక్షన్ వాళ్ళకే భయపడ్డది. అది ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక నరేందర్ రెడ్డి డబ్బులు తీసుకొని
కోట్లాది రూపాయలు ఉన్న నరేంద్ర రెడ్డిని డబ్బులు తీసుకొని ఒక గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ మాత్రమే ఒకటే పొడి పెట్టింది. మరి ఇలా వరంగల్ ఎమ్మెల్సీ కానీ ఇవాళ కరీంనగర్లో ఉన్నా కానీ మెదక్లో ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్సీ వాళ్ళు పోటీ పెట్టలే. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా ఉన్నది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పనిచేసింది. మరి వాళ్ళతో భయపడ్డారు అంటే వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపుతున్న భయంతో ఇలా కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఇద్దరు మాత్రం ఎవరు మాత్రం ఎమ్మెల్సీ పెట్టలేదు. దాని భారతీయ జనతా పార్టీ అంతా దేశం అంతా భయపడుతూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతూ ఉన్నది. వివిధ దేశాలన్నీ భయపడుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు. హిందుత్వం అంతా ధర్మం హిందుత్వం అంతా ఒక దిక్కు ఉన్నది. ఇవాళ మనం ఏం చేసినా మనం ఓడిపోతామన్న దృష్టితోని వాళ్ళు అలా ఎమ్మెల్సీ మాత్రం వాళ్ళు దూరంగా ఉన్నారు. మేము ఒకటే గ్రాడ్యుయేషన్ కానీ ఉపాధ్యాయులు కానీ మేము ఒకటే కోరుతూ ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్సీ కానీ ఇవాళ పట్టుభద్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ఇవాళ కొమరయ్య గారు కానీ అంజలి గారిని గెలిపిస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీ తోడుగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ కుటుంబ సర్వే ప్రకారంగా ఇవాళ వాళ్ళు బీసీ గుణగానే వేస్తే మరి ఎక్కడ వేసిండు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. సీఎం బీసీలకు ద్రోహం చేస్తూ ఉన్నాడు. ఇవాళ నీ గుణగానే బయటపడ్డది. ఇవాళ బీసీలకు 42% ఉన్న బీసీలకు ఇవాళ నువ్వు వాళ్ళని వస్తున్న బీసీలను ఊసకోత కొస్తున్నావు. ఇవాళ నువ్వు ముస్లింలను తీసుకొని అలా 8% ఉన్నాను 14% చేసి ఇవాళ బీసీలకు ఉన్నది ఇబ్బంది పెడుతున్నావు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు చేసే నాటకాలన్నీ బయటపడతాయి. మండల పరిషత్ కాళేశ్వరపు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. గ్రామాలలో ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా ఫోన్ ద్వారా సంప్రదించగలరు. సీజనల్ వ్యాధులలో ఇప్పుడు ఉన్న దోమలు ఎక్కువగా ప్రబలుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కొంత అప్రమత్తమై దోమతెరలు వాడుకోవాలని ప్రజలు కోరడం జరుగుతున్నది. అలాగనే రాబోయే కాలంలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నది కాబట్టి వాటిని ఈ 10 రోజుల్లో 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు మంచినీటి గురించి యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ప్రజలు కూడా కొంత మాకు సహకరిస్తే నీటి ఎద్దడి కూడా లేకుండా మంచినీటి సరఫరా చేయడానికి మేము కృషి చేస్తాం. వ్యవసాయాధికారి జిల్లా వ్యవసాయాధికారి మరియు కలెక్టర్ గారి ఆదేశానుసారంగా మేము ఈ ఫర్టిలైజర్ షాపులు తనిఖీ చేయడం జరుగుతుంది. మన జిల్లా లోపల మరియు మన ఈ మండలం లోపల శ్రీరాంపూర్ లోపల మనకు యూరియా నిల్వలు తగినంతగా ఉన్నాయి. రైతులు ఎక్కువ తొందరపాటు 4-5 బస్తాలు కొని ఇంట్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే పెట్టుకున్నట్లయితే నత్రజని శాతం తగ్గిపోయి అవి పనికి రాకుండా పోతాయి. కాబట్టి అవసరం ఉన్న మేరనే రైతులు యూరియా కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులకి విజ్ఞప్తి చేస్తున్నాం.